3D జామెట్రీలో ఎంసెట్లో 2024లో క్వశ్చన్ ద ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద పాయింట్ 2, 1, 5, 3, 2, 3, 4, 0, 4 ఈ పాయింట్స్తో ఫామ్ అయ్యేటువంటి ట్రయాంగిల్ యొక్క అంటే ఈ వర్టిసిస్తో ఫామ్ అయ్యేటువంటి ట్రయాంగిల్ యొక్క ఆర్థో సెంటర్ కావాలి. మనం అబ్జర్వ్ చేస్తే ఈ సమ్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ కోఎఫిషియెంట్స్ అరౌండ్ అయితే 2, 1, 5 సమ్ 8, 3, 2, 3 సమ్ 8, 4, 0, 4 సమ్ 8. సో క్లియర్లీ ద ట్రయాంగిల్ ఈజ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ ఈక్వల్ ట్రయాంగిల్ కాబట్టి అన్ని సెంటర్స్ ఈక్వల్. సెంట్రాయిడ్ ఈజ్ ఈక్వల్ ఆర్థో సెంటర్. కాబట్టి ఆర్థో సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సెంట్రాయిడ్ జీ ఈజ్ ఈక్వల్ x1 plus x2 plus x3 by 3 అంటే 2 plus 3 plus 4 by 3. అలాగే y1 plus y2 plus y3 by 3, 1 plus 2 plus 0 by 3, z1 plus z2 plus z3 by 3, 5 plus 3 plus 4 by 3. So ఆర్థో సెంటర్ ఈజ్ ఈక్వల్ 5 plus 4 9 by 3 అంటే 3 by 3 1, 8 to 12 by 3 into 4. So 3, 1, 4 is the answer. So third option is the answer. Okay. Properties of triangles. Answer 2024 lo question. In triangle ABC, R2 into R1 plus R3 by root of R1 R2 plus R2 R3 plus R3 R1 value. ఎంతో చూద్దాం. R1 అంటే ఫార్ములా డెల్టా బై ఎస్ మైనస్ ఏ. R2 అంటే ఫార్ములా R2 ఈజ్ ఈక్వల్ డెల్టా బై ఎస్ మైనస్ బి. R3 ఈజ్ ఈక్వల్ డెల్టా బై ఎస్ మైనస్ సి. R1 R2 ప్లస్ R2 R3 ప్లస్ R3 R1 వాల్యూ ఎస్ స్క్వేర్. కాబట్టి దీని సొల్యూషన్ ఏమవుతుంది? డెల్టా బై ఎస్ మైనస్ బి ఇంటూ delta by s minus a plus delta by s minus c by s square root of s square అంటే s delta by ఇక్కడ LCM తీసుకుందాం. డెల్టా కామన్ తీస్తే డెల్టా ఇంటూ డెల్టా డెల్టా స్క్వేర్. ఈ డినామినేటర్ s పైకి అవుతుంది s ఇంటూ s మైనస్ బి. LCM తీసుకుంటే s మైనస్ సి ప్లస్ s మైనస్ ఏ by s minus a into s minus b, s minus a into s minus c. సో ఈ మొత్తం కలిపి s స్క్వేర్ డెల్టా స్క్వేర్ అవుతుంది. డెల్టా స్క్వేర్ క్యాన్సిల్. s ప్లస్ s 2s అంటే a ప్లస్ b ప్లస్ c మైనస్ c మైనస్ a, c క్యాన్సిల్, a క్యాన్సిల్. సో ఆన్సర్ ఈజ్ b. సెకండ్ ఆప్షన్ ఆన్సర్. హలో. The perpendicular distance from the point 1, 2, 4 to the plane 2x plus 2y minus z plus k equal to 0 is 3. Then k is perpendicular distance from the point formula ఏంటండి? mod of ax1 plus by1 plus cz1 plus d by square root of a square ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. దీని డిస్టెన్స్ వాల్యూ ఎంత ఇచ్చాడండి? 3. ఏ అంటే 2, x1 అంటే 1 ప్లస్ బి అంటే 2, y1 అంటే 2 ప్లస్ సి అంటే -1 ప్లస్ డి అంటే 4 ప్లస్ కే బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. 2 square 4, again 2 square 4 plus minus 1 whole square 1 is equal 3. Root 9 అంటే 3. 3 3s 9 అవుతుంది. mod of 2 plus 4 minus 4 plus k is equal 9. 4 4 cancel. mod of 2 plus k is equal 9. So 2 plus k value plus or minus 9 అవుతుంది. k కి రెండు వాల్యూస్ వస్తాయి. 2 plus k is equal to 9 and k is equal to 7. 2 plus k is equal to -7, k is equal to -11.
సో మైనస్ ఆప్షన్ ఎక్కడా లేదు. కే వాల్యూ 7 ఉంది. ఎక్కడ అంటే సెకండ్ ఆప్షన్. సో కే ఈక్వల్ 7 ఇస్ ద ఆన్సర్. హలో, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి R2 plus R3 into cosecant square A by 2. Hello. In triangle ABC, R2 plus R3 into cosecant square A by 2. 4R, 4R, cot square A by 2, 4R, tan square A by 2 చెప్పాలి. ట్రయాంగిల్ ఏబిసి నేను ఈక్వల్ ట్రయాంగిల్ తీసుకుంటాను. Let triangle ABC is an equilateral triangle. Equilateral triangle లో R1 వాల్యూ, R2 వాల్యూ, R3 వాల్యూస్ మూడు కూడా √3కి ఈక్వల్ అవుతాయి. స్మాల్ r వాల్యూ 1/√3కి ఈక్వల్ అవుతుంది. క్యాపిటల్ R వాల్యూ 2/√3కి ఈక్వల్. ఇప్పుడంటే ట్రయాంగిల్ ఈక్వల్ ట్రయాంగిల్ అయినప్పుడు. ఇప్పుడు మన ప్రాబ్లంకి సొల్యూషన్ R2 ప్లస్ R3 ఇంటూ కొసీకెంట్ స్క్వేర్ A by 2. దీని వాల్యూ ఎంతో కనుక్కునే ఆప్షన్స్లో వెరిఫై చేసి చెక్ చేద్దాం. R2, R3, R1, R2, R3 మూడు √3లే కాబట్టి √3 ప్లస్ √3 ఇంటూ cosecant square ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అన్నాం కాబట్టి A is equal, B is equal, C is equal 60 degrees. 60/2 అంటే 30, అంటే ఇది cosecant square 30 degrees. √3 ప్లస్ √3 2√3. ఇది దీని రెసిప్రోకల్ సైన్ తీసుకుంటే sin 30 హాఫ్ స్క్వేర్ అంటే 1/4. cosecant కాబట్టి ఇది 4 అవుతుంది. సో ఆన్సర్ 8/√3 వచ్చింది. దీని వాల్యూ ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే